ఆంధ్రప్రదేశ్లో త్వరలో జరిగే లోక్సభ ఎన్నికలకు అధికార, విపక్ష పార్టీలు హోరాహోరీగా తలపడుతున్నాయి. వైసీపీని ఢీకొట్టేందుకు విపక్షాలు పొత్తు పెట్టుకుని బరిలోకి దిగుతున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో పొత్తు పెట్టుకుని ఎన్డీఏ కూటమిగా టీడీపీ, జనసేన పోటీ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్డీఏ కూటమిలో 6 ఎంపీ సీట్లకు పోటీ చేస్తున్న బీజేపీకి ఈసారి ఎలాంటి ఫలితాలు ఎదురు కాబోతున్నాయన్న అంశంపై మరింత ఉత్కంఠ నెలకొంది. అయితే గత ఎన్నికల సమయంలో ప్రత్యేక హోదా విషయంలో ఎన్డీఏతో విభేదించి చంద్రబాబు బయటకు వచ్చేశారు. అదంతా జగన్ ట్రాప్ అని, ఆ మాయలో పడొద్దంటూ మోడీ ప్రత్యక్షంగానే చంద్రబాబుకు హెచ్చరికలు జారీ చేశారు. అయినా వినిపించుకొని చంద్రబాబు 2019 ఎన్నికల్లో తగిన ప్రతిఫలాన్ని పొందారు. 5 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో చేరతానని అడుగుతుండటంతో మెత్తపడ్డ మోడీ, షా ద్వయం అందుకు ఓకే చెప్పారు. ఇక తాజాగా చిలకలూరిపేట సభలో కూడా నరేంద్ర మోడీ మరోసారి జగన్ ట్రాప్లో పడొద్దని చంద్రబాబును పరోక్షంగా హెచ్చరించిన సంగతి తెలిసిందే. అయితే ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చేందుకు కాంగ్రెస్ పార్టీ షర్మిలను ప్రయోగించిందని, జగన్, షర్మిల ఒక్కటేనని, ఇప్పుడు కూడా జగన్ ట్రాప్లో పడొద్దన్నారు. ప్రతి వ్యూహాల్లో దిట్ట అయిన మోడీ, షా ఏపీలో వైఎస్ జగన్ అనుసరించబోతున్న వ్యూహాలను పసిగట్టి కూటమి నేతలను అప్రమత్తం చేస్తున్నారు. అయితే వాలంటీర్ల ద్వారా సానుభూతి పొందేందుకు వైఎస్ జగన్ ప్రయత్నిస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక వారంతా ఆ పార్టీకి సహకరించే క్రమంలో తెలుగుదేశం పార్టీ వల్ల చాలా మందిపై కేసులు నమోదవుతుండటంతో పాటుగా ఉద్యోగాల నుంచి తొలగింపబడతారని ఈసీ జోక్యం చేసుకుంటుంది. అయితే ఈ 2 నెలలు వాలంటీర్లను పక్కన పెట్టాలనే సూచనలు వస్తుండగా ఎన్నికల సంఘం దీనికి అంగీకరించలేదు. అయితే ఈ క్రమంలోనే సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయాలని తాను అనుకున్నానని, ప్రతిపక్షాలు దూరం చేశాయనే ప్రచారాన్ని తీసుకెళ్లాలని జగన్ ప్రణాళికలు రచించుకుంటున్నట్లు తెలుస్తుంది. ఇది పూర్తిగా జగన్ ట్రాప్గా కనపడుతుందని, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అప్రమత్తంగా ఉండాలని బీజేపీ అధిష్టానం నుంచి సూచనలు వచ్చినట్లు తెలుగుదేశం పార్టీ నాయకులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే ఎన్డీఏలో కూటమిలో భాగంగా బీజేపీ 6 సీట్లు తీసుకుంది. టీడీపీ 17 సీట్లకు పోటీ చేస్తుండగా జనసేన 2 సీట్లకు పరిమితమైంది. అయితే ఇందులో టీడీపీ 13 ఎంపీ సీట్లకు నిన్న అభ్యర్థుల్ని ప్రకటించగా మరో 4 స్థానాల్లో అభ్యర్థుల్ని ప్రకటించాల్సి ఉంది. ఇక జనసేన పార్టీ మచిలీపట్నం, కాకినాడ సీట్లలో పోటీ చేయబోతుండగా బీజేపీ ఇంకా తమ 6 స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించాల్సి ఉంది. అయితే ఇంకా మిగిలి ఉన్న సీట్లలో అరకు, విజయనగరం, అనకాపల్లి, కడప, రాజమండ్రి, నరసాపురం, ఒంగోలు, రాజంపేట, తిరుపతి, అనంతపురం ఉన్నాయి. ఇందులో 6 సీట్లు బీజేపీ తీసుకోవాల్సి ఉంది. ఇలా 6 సీట్లు తీసుకోబోతున్న బీజేపీ వీటిలో మెజార్టీ సీట్లు గెలుచుకొని ప్రధాని మోడీ 400 సీట్ల కల నెరవేర్చాల్సి ఉంది. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితుల్ని గమనిస్తే అది సాధ్యం కాకపోవచ్చని జాతీయ సర్వేలు వెల్లడించాయి. అయితే ఇప్పటి వరకు వెలువడిన ఏ సర్వేలోనూ బీజేపీ ఏపీలో 6 సీట్లు గెలుచుకుంటుందని చెప్పలేదు. కానీ అదే సమయంలో ఎన్డీఏ కూటమికి అత్యధిక ఎంపీ సీట్లు వస్తాయని మాత్రమే చెబుతున్నాయి. దీంతో టీడీపీ, జనసేన గరిష్టంగా లబ్ధి పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక రాష్ట్రంలో నామమాత్రపు ఓటు బ్యాంకు కలిగిన బీజేపీ అభ్యర్థుల్ని 6 ఎంపీ సీట్లలో అంటే దాదాపు 42 అసెంబ్లీ సీట్లలో టీడీపీ, జనసేన తమ ఓటు బదిలీ చేయించి గెలిపించడం అంటే మామూలు విషయం కాదు. అయితే ఇప్పుడు ఇదే బీజేపీ సీట్లకు గండి కొట్టే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఈసారి ఎన్నికల్లో తొలిసారి వైఎస్ షర్మిల నేతృత్వంలో బరిలోకి దిగుతున్న కాంగ్రెస్ ఏదో అద్భుతాలు చేస్తుందన్న అంచనాలు ఏమాత్రం లేవు. అయితే ఓ సీటులో మాత్రం వైసీపీకి గట్టి పోటీ ఇచ్చి బోని కొట్టేలా కనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ. రాష్ట్రంలో ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి వైసీపీ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీకి కంచుకోటగా కొనసాగుతున్న కడప లోక్సభ సీట్లో ఈసారి పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పోటీకి సిద్ధమవుతున్నారు. ఇక ఇప్పటికే ఓసారి ఇదే సీట్లో ఎంపీగా గెలిచిన వైఎస్ అవినాష్ రెడ్డి మరోసారి అదృష్టం పరీక్షించేందుకు రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే వైఎస్ కుటుంబ సభ్యుల మధ్య హోరాహోరీ పోరు తప్పేలా లేదు. దీనికి ప్రధాన కారణం వైఎస్ వివేకానంద రెడ్డి హత్యపై జరుగుతున్న చర్చే కారణంగా తెలుస్తుంది. ఈ క్రమంలోనే మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యపై సీబీఐ దర్యాప్తు నత్తనడకన సాగుతుండటంతో ఆయన కుమార్తె సునీతారెడ్డి దీనిపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇక అదే సమయంలో సునీతకు మొదటి నుంచి వైఎస్ షర్మిల గట్టి మద్దతుదారుగా నిలుస్తూ వస్తున్నారు. అయితే ఇప్పుడు ఏకంగా షర్మిల కడప లోక్సభ సీట్లో పోటీకి దిగుతున్నారు. ఈ నేపథ్యంలోనే సునీతారెడ్డితో పాటు ఆమెకు జిల్లాలో మద్దతుగా నిలుస్తున్న ఇతర పార్టీల నేతలు కూడా షర్మిల గెలుపుకు తోడ్పడేందుకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తుంది. ఇక అదే జరిగితే ఈసారి లోక్సభ ఎన్నికల్లో ఏపీ నుంచి కాంగ్రెస్ బోని కొట్టినా ఆశ్చర్యం లేదంటున్నారు పలువురు పార్టీ నేతలు. అలాగే రాష్ట్ర విభజన తర్వాత వైసీపీపై తొలిసారి గెలిచి భవిష్యత్తు రాజకీయాలకు కాంగ్రెస్ బాటలు పరుచుకునే అవకాశాలు కూడా ఉంటాయి.